ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా చిన్న ప్రార్థన ద్వారా. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ సన్నిధికి వచ్చినటువంటి మా హృదయాల్ని చూస్తున్న దేవుడు తండ్రి, ఎవరు ఏ అక్కరతో వచ్చారో, ఏ హృదయంతో నీ సన్నిధికి వచ్చారో మీకు తెలిసిన ఆయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి హృదయాన్ని తాకండి. నీ మాటల చేత ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరిచి బలపరచమని ఈ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 4వ అధ్యాయం 12వ వచనం. నీ నోటికి తోడయుండి నువ్వు ఏం పలకవలసినది నీకు బోధించదను. Exodus chapter 4 verse 12, I will be with thy mouth and teacheth thee. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రతిరోజు మనందరం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం కదండి, దేవా మాకు తోడుగా ఉండు, మాకు సహాయం చేయని. మరి ఈ ప్రార్థన ఎప్పుడైనా చేశారా? ప్రభా నా నోటికి తోడుగా ఉండు, నేనేం మాట్లాడాలో అది నువ్వే పలికిచ్చు, నాకు బోధించు అని ఎప్పుడు అడిగామా? మ్యాక్సిమం ఎవరం అడగమండి. ఈరోజంతా నన్ను బ్లెస్ చేయి ప్రవ్వా, నాకు తోడుగా ఉండు ప్రవ్వా అంటాం, కానీ నా నోటికి తోడుగా ఉండు అనేది ఎక్కువ శాతం సేవకులు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే దేవుడు వాక్యం అందించడానికి, దేవుడు మాట్లాడించడానికి. కానీ ఈ నోరు చాలా చాలా పవర్ఫుల్ ఆయుధం అని చెప్పాలండి మన బాడీలో. ఈ నోటికి దేవుడు చాలా పవర్స్ ఇచ్చాడు, చాలా శక్తి ఉంది. అందుకనే ఎముక లేని నాలుక ఎన్ని విధాలుగానో మాట్లాడుతుంది అని చెప్తారు కదా. ఈ నోరు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా ప్రూవ్ చేసేస్తుందండి. ఈ నోరు చెడ్డవాళ్ళని మంచి వాళ్ళుగా ప్రూవ్ చేసేస్తుంది. ఈ నోరు న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తుంది. అలాగే ఈ నోరు మరి అన్యాయమైనటువంటి మాటలన్నింటినీ కూడా న్యాయంగా చూపిస్తుంది. అంత పవర్ఫుల్ అనమాట. ఎలా పడితే అలా మాట్లాడుతుంది, ఎలా పడితే అలా మూవ్ అయిపోతుంది. మరి ఈ నోరు కానీ జాగ్రత్తగా లేకపోతే ఏమేమి నష్టాలు జరుగుతాయి మనందరికి బాగా తెలుసు కదండి. కాపురాలే కూలిపోతాయి, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది, రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతాయి, ఎవరు రిలేటివ్స్ అనేవాళ్ళు ఉండరు, నేబర్స్ అనేవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు అనమాట. ఈ నోరు బాగలేకపోతే, ఈ నోటిని జాగ్రత్తగా వాడుకోకపోతే నువ్వు ఒంటరి వారిగా మిగిలిపోతావు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాము. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూస్తున్నాం కదండి నాలుకను ఎంత డేంజరస్ అవయవంగా మరి ఇక్కడ యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. నాలుక చిన్నదే కానీ చాలా చిచ్చు పడుతుందంట. ఒక చిన్న నిప్పు మరి అడవినంత తగలబెట్టినట్లు నాలుక చిచ్చులు పెట్టే మాటలు మాట్లాడినప్పుడు ఇంకెంతకన్నా అంతే తగలబెట్టేస్తుంది అనమాట. మరి ఇంకొక మాట కూడా ఇక్కడ చూస్తున్నాం, నరకము చేత చిచ్చు పెట్టబడును. అంటే నాలుకకి నరకం వరకు అవకాశం ఉందన్నమాట. అంతగా నాలుకను వాడేయచ్చు, అంతగా చిచ్చు పెడుతుంది. మరి నరకము చేత చిచ్చు పెట్టబడును అంటే చూడండి, నరకానికి నాలుకకి ఎంత ఇంటర్లింక్ చేస్తున్నారో ఇక్కడ అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన నాలుక సరిగా లేకపోతే కూడా మనం నరకాగ్నిలోకి వెళ్తాము అనేది మరి దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఇదే అధ్యాయంలో 8వ వచనంలో చూస్తే, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. మరి ఇక్కడ చూస్తున్నాము ఈ నాలుక మరి ఎవ్వరు కూడా కంట్రోల్ చేసుకోలేరంట. మరి ఎలా నింపబడి ఉంటుందంటే మరణకరమైన విషంతో నింపబడి ఉంటుందంట. మరి ఈరోజు మన నాలుక ఏ విధంగా ఉందండి? నాలుక గురించి ఇన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. మరి నాలుక కోసం ఎంతగా ప్రార్థన చేయాలి కదా మనము. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఇది విషముతో నిండినటువంటి నాలుకగా మనం చూస్తున్నాం. మరి దుష్టత్వంతో నిండినటువంటి నాలుకగా మనం చూస్తున్నాం. అంటే మన నోరు చూస్తున్నాం కదా, మన మాట ఎంతగా నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మరి ఈ విషపూరితమైన నాలుకలు మనకు ఉండకూడదు. ఇది మన చేత అవ్వదని కూడా దేవుడిలో మాటల్లో మనం చూస్తున్నాం. ఏ నరుడు కూడా తన నోటిని తన నాలుకని తన కంట్రోల్లో పెట్టుకోలేడు. కానీ ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నిర్గమకాండం 4:12 నేను నోటికి తోడా ఉంటాను అని. అలాగే రోజు మనం దేవుడిని అడిగితే మన నోటికి తోడుగా ఉంటాడు. మనం ఎలా మాట్లాడాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. అలాగే 9-10 వచనాలు చూసినట్లయితే, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను
శపింతుము. ఒక నోటి నుండి ఆశీర్వాద వచనము శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. మరి ఈ నాలుకతోనే దేవుని స్తుతిస్తామంటున్నారు. మరి ఇదే నాలుకతో దేవుని పోలికగా పుట్టినటువంటి మనిషిని కూడా శపిస్తామంట. ఎంత బాధ కదండి. చాలాసార్లు మరి దేవుని స్తుతించేటువంటి మనము మన సహోదరులుగా, మన యొక్క దేవుడి సంబంధులుగా పుట్టినటువంటి దేవుడి బిడ్డల్ని మనం శపిస్తాము అనేది చాలా బాధాకరం. మనం అనుకుంటున్నాము మరి నేను క్రైస్తవుని కాబట్టి క్రైస్తవులు మాత్రమే దేవుడు ప్రేమిస్తాడు, లేకపోతే క్రైస్తవులకే దేవుడు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు క్రైస్తవులకు కాదండి, యావత్ ప్రపంచానికి దేవుడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడు దేవుడి చేతనే సృష్టించబడిన వ్యక్తి కాబట్టి ఆయన పోలికలో ఆయన యొక్క రూపంలో దేవుడు వారిని సృష్టించాడు. కాబట్టి నువ్వు ఎవరిని కూడా అలాంటి వారిని శపించినా తిట్టినా ఇవన్నీ నువ్వు ఎవరు కన్సిడర్ చేస్తారంటే దేవుడు కన్సిడర్ చేస్తాడు. ఒక క్రిస్టియన్ని తిడితేనే దేవుడు కన్సిడర్ చేస్తారంటే లేదండి. లోకంలో మానవులందరినీ కూడా దేవుడు పోలికగానే దేవుడు సృష్టించుకున్నాడు. కాబట్టి నువ్వు ఎవరిని ఏమన్నా ఇతరులని శపించినా కూడా అది పాపము అని దేవుడు ఖచ్చితంగా ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా దేవుని స్తుతించేటువంటి మనము ఈ నోటితో ఇతరుని ఎలాగ శపించగలుగుతాం? ఒకే నాలుకతో ఆశీర్వాద వచనములు, ఒకే నాలుకతో శాపవచనములు పలకకూడదు అని దేవుడి మాటలు సెలవిస్తుంది. దేవుడు బిడ్డవైతే మరి కొద్దిసేపు చర్చిలో ఉన్నంతసేపు, విశ్వాసులతో మాట్లాడినంతసేపు చాలా మృదువుగా చాలా మంచిగా మాట్లాడేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నీ పక్కింటి వాళ్ళతో, నీ ఎదురింటి వాళ్ళతో, లేకపోతే నీ కొలీగ్స్తో నీ ఇష్టానుసారమైన మాటలు శపించేవాదిగా గాయపరిచే విధంగా నువ్వు మాట్లాడితే నీకు ఆశీర్వాదం ఉంటుందంటారా? ఎప్పుడూ ఉండదండి. కాబట్టే దేవుడు చెప్తున్నాడు, నాలుక చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నాలుకకి దేవుడు చాలా పవర్ ఇచ్చాడు. ఈ నాలుకతో నువ్వు చాలామందిని కంఫర్ట్ చేయగలుగుతావు, చాలామందిని దేవుడి వైపుకి నడిపించగలుగుతావు, చాలామందిని మరి సంతోషపరచగలుగుతావు. అదే నాలుకగా నువ్వు సరిగ్గా వినియోగించకపోతే అడవిలో ఒక చిన్న నిప్పు తగలబెట్టినట్లుగా అనేక మంది జీవితాలను తగలబెట్టడానికి, అలాగే అనేక కాపురాలని కూల్చడానికి, అనేక మంది జీవితాల్లో నాశనాన్ని నడిపించే వారిగా ఉంటామన్నమాట. కాబట్టి నాలుక చాలా జాగ్రత్తగా వాడాలి. కాబట్టి ప్రతిరోజు మనం ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు అనేక కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఈ నాలుకే. అనేక మంది కుటుంబాల్లో శాంతి లేకపోవడానికి కారణం ఈ నాలుకే. పొద్దున్న లేచినప్పటి నుంచి మరి చాలామంది నోరులు వాగుతూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటాయి. అంటే అనవసరమైన మాటలు, అనవసరంగా మరి రోజు అత్త కోడళ్ళ మధ్యలో కారణం ఏంటంటే నాలుకే. అత్త కోడల్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, కోడలు అత్తని మాట్లాడడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది కదండి, నాలుగు ఒక్కటి కాముగా ఉంటే అయిపోద్ది కదా, కుటుంబంలో నిప్పు రాజుకోవడానికి అవకాశమే ఉండదు. పోనీలే కోడలు చిన్నదే కదా, అనింది కదా అని చెప్పి అత్త క్షమిస్తే కుటుంబం చల్లబడుతుంది. అవును మా అత్త పెద్దది కాబట్టి అనిందిలే అని ఓర్చుకుంటే కుటుంబం నిలబడుతుంది. కానీ రెండు జరగట్లేదన్నమాట. నువ్వెంత అంటే నేనెంత అనే స్థాయికి వచ్చేసామండి ఈరోజు. అన్ని కుటుంబాల ప్రవర్తన ఈరోజు అలానే ఉంది, పరిస్థితులు అలానే ఉంటున్నాయి. కాబట్టి దయచేసి దేవుడి బిడ్డలుగా మన నోరుని కంట్రోల్లో పెట్టుకుందాం. మన యొక్క నాలుకను దేవుడికి అప్పగిద్దాం. ఏం మాట్లాడాలి, నేను ఈరోజు ఎలా పలకాలి, ప్రభా నాకు నేర్పించు అని అడుగుదామండి. ఈ ప్రార్థన ప్రతి ఉదయకాల సమయంలో మనం లేచిన తర్వాత దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఈ మాట ఎంతమంది చెప్పగలుగుతామండి? ఈరోజు ఇదొక మెమరీ వర్స్గా తీసుకొని దయచేసి దీన్ని నేర్చుకోండి. మరి యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. ఎందుకంటే అలసిన వాణిని మాటల చేత ఊరడించే జ్ఞానం ఇవ్వమని దేవుడి సన్నిధిలో అడుగుదాము. శిష్యునికి తగిన నోరు మనకు కావాలండి. దేవుడి దగ్గర ఉన్నటువంటి మరి శిష్యులు ఏ విధంగా వాళ్ళ నోటిని వాళ్ళనన్నిటిని కంట్రోల్ చేసుకొని ఏ విధంగా మరి ఉంటారో, దేవుడి బిడ్డలుగా మన నోరును కూడా ఆ విధంగా కంట్రోల్లో ఉండడం చాలా అవసరం. అది ఎంతో మనకి క్షేమం దయచేస్తుంది. కాబట్టి శిష్యునికి తగినటువంటి నోరు యెహోవా దయచేసేవాడు. కాబట్టి ఈరోజు మనం దేవుడి సన్నిధిలో అడిగినట్టయితే మన నోటిని, మన మాటల్ని దేవుడు మార్చి మనం ఎక్కడున్నా అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం, అక్కడ క్షేమకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇచ్చి మనల్ని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చును కాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. శిష్యునికి తగిన నోరుని మాకు దయచేయి ప్రభువా. అయ్యా మా నోటికి తోడుగా ఉండి మేము పలకవలసిన మాటలు మా అందరికి నేర్పించు. సమాధాన స్థితిని దయచేయండి. ఆశీర్వాద వచనంలో మా నోట్లో నుంచి కలుగు చేయండి ప్రభువా. మీ నోరు వలె మా నోరు మార్చబడే విధంగా మమ్మల్ని మార్చమని, ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.